హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సాటిస్ఫైయింగ్ రెసిపీ చెప్పబోతున్నా. ఐ నో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు అనేసి. ఎస్, డబుల్ చాక్లెట్ బ్రౌనీ. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుందాము. డ్రై ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ అండ్ షుగర్ పౌడర్. మైదా వచ్చేసి 130 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ కోకో పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఏ కోకో పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ యూస్ చేసేది హర్షీస్ కోకో పౌడర్. అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/3 కప్ షుగర్ పౌడర్. బ్రౌనీస్లో బేకింగ్ సోడా వేయరండి, ఓన్లీ బేకింగ్ పౌడరే యూస్ చేస్తారు. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాక వేరే బౌల్లోకి జల్లించుకోండి. ఈ బ్యాటర్ని మీరు ఎన్నిసార్లు జల్లించుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. సో ఒక 2 టైమ్స్ మంచిగా జల్లించుకొని మిక్సింగ్ బౌల్లో ఒకసారి మిక్స్ చేసి అది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. దానికోసం అయితే ఇంకొక సపరేట్ బౌల్ తీసుకొని కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ ఆర్ మిఠాయి మేట్ అని దొరుకుతుంది, అమూల్ కంపెనీదే. రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి 160 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకుని మెల్ట్ చేసుకున్నాను. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ లేకపోతే మీరు డార్క్ అమూల్ చాక్లెట్ అయినా యూస్ చేయొచ్చు. అది క్వాంటిటీ వచ్చేసి 170 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది తీసుకుని రెండు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 120 గ్రామ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకొని మెల్ట్ చేయండి. అది మెల్ట్ చేశాక కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఈ చాక్లెట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ బ్యాటర్ ఉంది కదా, దానిలో కొద్దిగా వేసి బాగా మిక్స్ చేయండి. కండెన్స్డ్ మిల్క్ అండ్ చాక్లెట్ చూసారా అప్పుడే ఎంత గట్టిగా అయిపోయిందో. మీరేం భయపడే అవసరం లేదు. మీరు బటర్ వేసి మిక్స్ చేయగానే మళ్ళీ మీకు స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో బటర్ అండ్ చాక్లెట్ కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక చూసారా ఎంత లిక్విడీగా అయిపోయింది. ఈ బ్యాటర్ని మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, షుగర్ పౌడర్, దీనిలో కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. బ్రౌనీస్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఇలా బ్యాటర్ మిక్స్ చేసి లైట్గా టేస్ట్ చూస్తే మీకు ఇలా ఉన్నప్పుడే తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న రెసిపీ కూడా ఎగ్లెస్ రెసిపీ. ఇన్ కేస్ మీకు విత్ ఎగ్తో కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ చాక్లెట్ బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకున్నాక చూసారా కొంచెం స్టిఫ్ అయింది కదా. సో అందుకని ఒక 1/4 కప్ వాటర్ యాడ్ చేసా అంతే. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. నేను ఇక్కడైతే 1/2 kg క్వాంటిటీ బ్రౌనీ అనమాట. సో 6x6 ఇంచ్ టిన్ తీసుకుని ఆయిల్తో గ్రీస్ చేసి పార్చ్మెంట్ పేపర్ అయితే వేసుకున్నాను. పార్చ్మెంట్ పేపర్ వేసుకున్నాక కూడా దానిపైన కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ పార్చ్మెంట్ పేపర్ మీకు అవైలబుల్గా లేకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఈజీగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. బ్రౌనీస్కి పార్చ్మెంట్ పేపర్ వేయకపోతే కింద కేక్ అంటుకుపోయి రాదండి. సో పార్చ్మెంట్ పేపర్ కంపల్సరీ. అండ్ మన కేక్ వచ్చేసి డబుల్ చాక్లెట్ బ్రౌనీ కదా, మరి ఎక్స్ట్రా చాక్లెట్ లేకపోతే ఎలా చెప్పండి. నేను ఇక్కడ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకున్నాను. మీకు కావాలంటే డార్క్ చాక్లెట్ కూడా యూస్ చేయొచ్చు. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన వెజల్లో బ్రౌనీ పెట్టుకుని ఒక 40 to 45 మినిట్స్ అయితే బేక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఓవెన్లో చేయాలనుకుంటే దానికి కూడా సేమ్ టెంపరేచర్ అండి. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేయండి అండ్ 40 to 45 మినిట్స్కి చక్కగా బేక్ అయిపోతుంది. చూసారా నేను ఇక్కడైతే ఈ వెజల్ తీసుకున్నాను. దాన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసి మూత తీసి మళ్ళీ బ్రౌనీ పెట్టేసి వెంటనే మళ్ళీ మూత పెట్టేస్తున్నా. సో దట్ ప్రెషర్ ఏమీ బయటికి వెళ్లకుండా ఉంటుంది. 45 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. చాలా మంది గ్యాస్ మీద బేకింగ్ చేయలేమని అంటారు. లేదండి, చాలా చక్కగా బేక్ చేసుకోవచ్చు. చూడండి మన బ్రౌనీ ఎంత చక్కగా బేక్ అయిపోయిందో. బేక్ అయిపోయిన వెంటనే బ్రౌనీని వెజల్లోంచి తీసేయండి, ఎందుకంటే ఆ వేడికి ఇంకా బేక్ అయిపోతుంది అనమాట. చూడండి నా బ్రౌనీ ఎంత బాగా బేక్ అయిందో. ఇవి మీకు ఎగ్జాక్ట్గా 9 పీసెస్ అయితే వస్తాయండి.
ఇఫ్ ఇన్ కేస్ బ్రౌనీ డెలివరీ ఎవరికైనా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా డెలివరీ చేస్తా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.